సిద్ధవటం మండలాన్ని రాయచోట్లో కలుపుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్ పైన సిద్ధవటం జేఏసీ సభ్యులు మండిపడ్డారు. ఆదివారం మండల కేంద్రమైన సిద్ధవటంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమావేశమై కార్యాచరణ రూపొందించారు. సోమవారం నాడు మండలంలోని ప్రజలు స్వచ్ఛందంగా కడప జిల్లా కలెక్టర్ గారికి ఎవరి అభిప్రాయాలు వారు ఆర్జీ రూపంలో రాసి కలెక్టర్కి అందజేయాలని పిలుపునిచ్చారు. మండలాన్ని రాయచోట్లో కలిపితే ప్రజలకు జరిగే నష్టాన్ని వివరిస్తూ పేపర్పై రాసి ప్రతి ఒక్కరూ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్లో ఆర్జీలు ఇవ్వాలన్నారు. అదేవిధంగా సాయంత్రం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లోనూ గ్రామాల్లో ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి కొవ్వొత్తుల్ని ద్వీపాలను వెలిగించి శాంతియుత నిరసన ప్రదర్శన చేయాలని కోరారు. త్వరలో భారీ ర్యాలీ, మానవహారం, రిలే నిరాహార దీక్షలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జేఏసీ నాయకులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు మరియు జేఏసీ సభ్యులకు నమస్కారములు. ప్రభుత్వము కడప జిల్లాలోని సిద్ధవటము, ఒంటిమిట్ట మండలాలను రాయచోటి జిల్లాలో విలీనం చేయాలనే గెజిట్ నోటిఫికేషన్ వెలువరించింది. ఇది ఎటువంటి ప్రాథమికంగా ప్రజల సంబంధించిన నిర్ణయాలు, ఆలోచనలు ఎటువంటి పరిగణలోకి తీసుకునకుండా ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకోకుండా తీసుకున్న ఈ అనాలోచిత చర్యను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. గత 200 సంవత్సరాలుగా సిద్ధవటము, ఒంటిమిట్ట మండలాలు కడప జిల్లా కేంద్రమైన కడప పట్టణానికి కేవలం 15 నుంచి 20 కిలోమీటర్ల లోపు ఉండి ప్రజలు ఏదైనా అవసరాలకు, విద్య, వైద్యం అవసరాలకు కూడా కడప జిల్లా కేంద్రంతో అనుసంధానమయ్యి ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. కావున రాయచోటి పట్టణం అనేది ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలకు దాదాపు 70 నుంచి 90 కిలోమీటర్ల దూరం అనేది ప్రజలకు ఇబ్బందికరము. దయచేసి సంబంధిత అధికారుల దృష్టికి ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా కలెక్టర్ గారిని విన్నవించుకునేది, సంబంధించిన అధికారులకు వెంటనే ఈ యొక్క నిర్ణయాన్ని విరమించుకొని కడప జిల్లాలోనే కొనసాగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా తెలియజేయమంటే, ఒకప్పుడు జిల్లా కేంద్రంగా ఉన్న సిద్ధవటం మండలాన్ని ప్రస్తుతం రాయచోటి జిల్లాగా దాంట్లో విలీనం చేయడం జరుగుతుందని మనకు గెజెట్లో ఏర్పడడం జరిగింది. ఒకప్పుడు జిల్లా కేంద్రమైన సిద్ధవటం మండలాన్ని మేము ఏమంటే 20 కిలోమీటర్ల దగ్గరగా నుండి కడపలో మాత్రం విలీనం చేయమని అడుగుతున్నాము. మేము రాజకీయాలకు అతీతంగా అడుగుతున్నాం. రేపటి రోజున భావితరాల విద్యార్థుల కోసం కానీ లేదా కార్మికుల గురించి, వాళ్ళ గురించి కూడా సక్రమంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సి కోరుచున్నాము. అలాగే గ్రౌండ్ వర్క్ అనేది తీసుకునేసి తర్వాత విలీనం చేస్తామని చెప్తున్నారు. గ్రౌండ్ వర్క్ అనే మాట సిద్ధవటం మండలం కానీ ఒంటిమిట్ట మండలం జరగలేదండి. అదేదో టూకీగా చేసి అనాలోచిత చర్యగా వాళ్ళు కలపడం జరిగింది. దయచేసి దీనికి ఒక జేఏసీ కమిటీ మేమందరం ఏర్పాటైనాము. ఒక కమిటీని ఏర్పాటు చేసి సిద్ధవటము, తర్వాత మన ఒంటిమిట్ట మండలాల్లో ఇంటింటికి పర్యటించి ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే దీన్ని తిరిగి మళ్ళీ సిద్ధవటం మండలాన్ని అలాగే ఒంటిమిట్ట మండలాన్ని కడపలో కలిపేసి మా అందరికీ కూడా న్యాయం చేయాల్సి కోరుచున్నాం.